భారత్ జట్టు ఊహించని విధంగా అంచనాలను మించి రాణించి మొదటి వన్డేలో అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. ముఖ్యంగా బౌలర్లు, బ్యాటర్లు తమ అద్భుతమైన ఆట తీరుతో ఇంగ్లాండ్ను వారి సొంత గడ్డపైనే కంగు తినిపించారు. ఇంగ్లాండ్ టీ20 సిరీస్లో సంపాదించిన అపార అనుభవంతో అక్షర్ పటేల్, ప్రసిద్ధ కృష్ణ, వాషింగ్టన్ సుందర్ లాంటి ఆటగాళ్లు పూర్తి స్థాయిలో చెలరేగడంతో ఇంగ్లాండ్ జట్టు షాక్కు గురైంది. ఫలితంగా తొలి వన్డేలో టీమిండియాను అద్భుత విజయం వరించింది. ఈ జోరును ఇలాగే కొనసాగించి రెండో వన్డే కూడా గెలిచి సిరీస్ను కైవసం చేసుకోవాలనే కసితో భారత్ జట్టు ఇప్పుడు రెండో వన్డేకు సిద్ధమైంది. జూలై 16 గురువారం రోజున కార్డిఫ్లోని సోఫియా గార్డెన్స్ వేదికగా ఈ ఆసక్తికరమైన రెండో వన్డే జరగబోతోంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ సాయంత్రం 5:30 గంటలకు ప్రారంభం కానుంది. కార్డిఫ్లోని సోఫియా గార్డెన్స్ పిచ్ రిపోర్టును గమనిస్తే ఇది బ్యాటర్లకు, బౌలర్లకు సమానంగా సహకరిస్తుంది. ఇక్కడి పిచ్ పై మ్యాచ్ ప్రారంభంలో తాజాదనం ఉండడం వల్ల ఫాస్ట్ బౌలర్లకు మంచి స్వింగ్, సీమ్ లభిస్తుంది. అయితే ఆరంభ ఓవర్లు ముగిసిన తర్వాత పిచ్ కుదురుకుని బ్యాటింగ్కు అద్భుతంగా అనుకూలిస్తుంది. ఇంగ్లాండ్లోని వాతావరణ పరిస్థితుల దృష్ట్యా టాస్ గెలిచిన ఆ జట్టు మొదట బౌలింగ్ ఎంచుకోవడమే లాభదాయకం. తద్వారా ఆరంభంలో ఉండే తేమను ఉపయోగించుకుని ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే పరిమితం చేసి ఆ తర్వాత సులభంగా లక్ష్యాన్ని ఛేదించే అవకాశం ఉంటుంది. ఈ మైదానంలో స్పిన్నర్లకు నేరుగా పిచ్ నుంచి పెద్దగా టర్న్ లభించకపోయినా వారి వ్యూహాలు మ్యాచ్ గమనాన్ని మార్చగలవు. బంతి పాత పడే కొద్దీ పిచ్చు కాస్త నెమ్మదిస్తుంది. ఈ సమయంలో స్పిన్నర్లు పరుగులను నియంత్రించవచ్చు. కార్డిఫ్ మైదానంలో బౌండరీలు చాలా పెద్దవిగా ఉంటాయి కాబట్టి గాలిలో బంతిని ఫైట్ చేస్తూ బ్యాటర్లను ఊరిస్తూ వికెట్లు తీయడానికి మణికట్టు స్పిన్నర్లకు ఇది మంచి అవకాశం. ఈ నేపథ్యంలో భారత తుది జట్టులో ఒకవేళ ఏదైనా కీలక మార్పు చేయాలనిపిస్తే ఒక మార్పు చేసే అవకాశం ఉంది. తొలి వన్డేలో అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ రూపంలో ఇద్దరు స్పిన్ ఆల్రౌండర్లతో బరిలోకి దిగిన టీమిండియా ఈ మ్యాచ్ కోసం సుందర్ స్థానంలో స్పెషలిస్ట్ రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కు అవకాశం ఇవ్వచ్చు. కార్డిఫ్లోని పెద్ద బౌండరీలను ఆసరాగా చేసుకుని ఇంగ్లాండ్ ధాటిని అడ్డుకోవడానికి కుల్దీప్ ని మధ్య ఓవర్లలో ఇండియా అస్త్రంగా వాడుకుంటుందేమో చూడాలి. ఈ ఒక్క మార్పు మినహా మిగతా జట్టంతా యథావిధిగా కొనసాగుతుంది. ఇక ఈ రెండవ వన్డే మ్యాచ్లో భారత సీనియర్ బ్యాటర్ల ప్రదర్శనపై అందరి దృష్టి నెలకొంది. ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ లాంటి దిగ్గజాలపై అభిమానులతో పాటు జట్టు యాజమాన్యం కూడా ఈ సిరీస్లో భారీ అంచనాలు పెట్టుకుంది. రాబోయే వన్డే ప్రపంచ కప్ దక్షిణాఫ్రికా లాంటి విదేశీ గడ్డపై జరగనున్న నేపథ్యంలో ఇంగ్లాండ్లోని ఫాస్ట్ బౌన్సీ పిచ్లపై మన బ్యాటర్లు ఎలా రాణిస్తారు అనేది ఒక అగ్ని పరీక్ష లాంటిది. దక్షిణాఫ్రికాలో కూడా ఇంచుమించు ఇలాంటి వాతావరణమే ఉంటుంది కాబట్టి ఇక్కడ సత్తా చాటడం ప్రపంచ కప్ సన్నాహకాలకు ఎంతో కీలకం. విదేశీ గడ్డపై పేసర్లను సమర్థవంతంగా ఎదుర్కొని భారీ ఇన్నింగ్స్లు నిర్మించాల్సిన బాధ్యత ఈ ముగ్గురిపైనే ఉంది. తొలి మ్యాచ్లో తన స్థాయికి తగ్గట్లుగా రాణించలేకపోయినా ఈ రెండో వన్డేలో వీరు తమ క్లాస్ బ్యాటింగ్తో ఫామ్లోకొచ్చి సత్తా నిరూపించుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ ముగ్గురు సీనియర్ ఆటగాళ్లు మొదటి వన్డేలో సరిగ్గా ఆడలేదు. దీంతో వీరు గనక ఈ రెండో వన్డేలో విజృంభిస్తే తమ పరిస్థితి ఏంటి అనే భయం ఇంగ్లాండ్ జట్టులో ఉంది. ఆ ఆందోళనే వారికి గుబులు పుట్టిస్తోంది. ఆరంభ ఓవర్లలో ఇంగ్లాండ్ బౌలర్లను ఇండియా ఎంత సమర్థవంతంగా ఎదుర్కొంటుంది అన్న దానిపైనే టీమిండియా గెలుపు అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. మరి ఈ రెండో వన్డేలో విజేతలుగా ఎవరు నిలుస్తారు, సూపర్ హీరోలుగా ఎవరు మారతారు అన్న విషయం ఆసక్తికరంగా మారింది.